ఐక్యత, వీఆర్ఎల్ ఐక్యత. 55 to 61 సంవత్సరం లోపు పైబడిన వీఆర్ఏ వారసులకు 81-85 జీవోను వెంటనే 81-85 జీవోను వెంటనే 81-85 జీవోను వెంటనే ప్రజాప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే. అన్న మీ పేరేంటి, మీ సమస్య ఏంటి? సార్ నా పేరు శంకర్ సార్, మా సూర్యాపేట డిస్టిక్ సార్. మేము హైదరాబాద్కి గత 2 రోజుల నుండి ఇక్కడనే ఉంటున్నాం సార్. ఈ యొక్క మా సమస్య ఏంటంటే గత ప్రభుత్వము ఇచ్చినటువంటి 81-85 జీవోల వల్ల 55 నుండి 61 సంవత్సరం లోపున్న వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించకుండా చాలా అన్యాయం చేసింది సార్. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాము, ఈ ప్రజావాణికి దరఖాస్తు పెట్టుకోవడానికి ఏమొచ్చాం సార్ అంటే, గత ప్రభుత్వము 61 సంవత్సరం పైబడిన వీఆర్ఏ వారసులకు కార్యనియామకాలు ఎలాగైతే కల్పించారో మాకు కూడా 55 నుండి 61 సంవత్సరం లోపున్న వీఆర్ఏ వారసులకు కార్యనియామకాల కింద ఉద్యోగాలు కల్పించి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 55 నుండి 61 సంవత్సరం లోపున్న వీఆర్ఏలు 2,000 మంది ఉన్నాం సార్. 2,000 మందిని రోడ్డున పడేయకోకుండా ఈ ప్రజాప్రభుత్వం కూడా మాకు వెంటనే ఆదుకొని మాకు ఉద్యోగ భద్రతలు కల్పించి మా కుటుంబాలని ఆదుకోవాలని మేము గత 2 రోజుల నుండి కూడా రెవెన్యూ మంత్రులు కలిసాము, సీసీఎల్ఏ కలిసాము, సీతక్కను కలిసాము, మిగతా ఏమంటుండ్రు వాళ్ళు కలిసినప్పుడు మీ రెవెన్యూ మంత్రిని కలిసాం సార్. రెవెన్యూ మంత్రి గారు రిప్రజెంటేషన్ తీసుకున్నారు, మీకు కమిటీ వేసి తగిన న్యాయం చేస్తాను, గత ప్రభుత్వం లెక్క కాదు మాది, ఇది ప్రజాప్రభుత్వము, మీకు ఖచ్చితమైన మీ డిమాండ్ను 100% మేము చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్. త్వరలో కమిటీ వేసి మీకు తగిన న్యాయం చేయగలుగుతామని హామీ ఇచ్చాడు సార్. గత 3 వారాల నుంచి ఇదే సమస్యలతో వీఆర్ఏలు వేరే వేరే చోట్ల నుంచి వస్తుంటారు. అందరు ఒకటే సమస్యనా? అందరిది ఒకటే సమస్య సార్, అందరిది ఒకటే సమస్య సార్. వాళ్ళు ఏదో మాకు కేర్ ఆఫ్ లేదు, మేము ఎందుకోసం చేస్తున్నామో ప్రూఫ్ లేదు, మాకు అది ఒక కేర్ ఆఫ్ అంటూ రావాలి. నాకు ఓన్లీ వీఆర్ఏ అంటే మేము ఓన్లీ అగ్రికల్చర్కి సంబంధించిన పోస్ట్ మాత్రం వేయాలి, వేరే వేరే పోస్టులు రెవెన్యూ. గత ప్రభుత్వం వీఆర్ఏల క్రమబద్ధీకరణ క్రమంలో లస్కర్లుగా ఆడవాళ్ళను కూడా లస్కర్లుగా డిపార్ట్మెంట్కు పంపించాడు సార్. ఆడవాళ్ళు లస్కర్లుగా ఏం చేస్తారు సార్? ఉద్యోగం కంపల్సరీ కొట్టాలంట అక్కడ లస్కర్లుగా. మిగతా డిపార్ట్మెంట్లకు చాలా మోసాలు చేశారు సార్, వేరే వేరే డిపార్ట్మెంట్లలో వేసి మోసాలు చేశారు. కాబట్టి మా సమస్య ఏంటంటే మాది 51 సంవత్సరాల వారి సమస్య సార్. మాకు వెంటనే హామీ ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చి త్వరలో కమిటీ వేసి మాకు తగిన న్యాయం చేయాలని మేము మీడియా మిత్రుల ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం సార్. ఇక్కడ ఇప్పుడు ఎన్ని అప్లికేషన్లు ఇచ్చారు మీరు ఇవి లోపల? ఇప్పుడు దాదాపు ఒక 4-5 మంది ఇచ్చాం సార్. మేము 4-5 ఇక్కడ ఇచ్చాం సార్. ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ కొంతమంది ఇస్తూనే ఉన్నారు సార్. ఇలా సీసీఎల్ఏ కూడా కొంతమంది ఉన్నారు సార్. అక్కడ నవీల్ మిట్టల్ సార్ ఐఏఎస్ గారిని కలవడానికి అక్కడికి ఉన్నాం సార్. కోదండరామ్ సార్ కలిసాము నిన్న. అందరినీ మాకు ఇక ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అంటే కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి సార్ మంత్రుల దృష్టికి తీసుకెళ్ళినాం సార్. మాకు ఈ యొక్క మెసేజ్ అనేది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి సార్. ముఖ్యమంత్రికి పోయేదాకా మీరు ఈ సమస్య పోరాడుతూనే ఉంటారు. అవును సార్. మీ పేరు? మాది నారవరగూడెం అండి. నా పేరు సత్యనారాయణ. మీరు 40 సంవత్సరాలుగా ఇదే స్థానంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం ఈఆర్ఏగా. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, అది ఆ గవర్నమెంట్ మమ్మల్ని నెట్టేట ముంచేసింది చేసింది. ఏదో అది అందా ఇది అందా వేరే వేరే శాఖలకు పంపించింది అందరినీ. ఒక్కొక్కరికి మా వాళ్ళకి కొంతమందికి అర్థాలు కూడా కావట్లేదు, ఏం చేయాలో ఏటో. జీతభత్యాలు లేవు, చాలా సీరియస్గా. మా వాళ్ళు కూడా కొంతమంది 2-3 కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇదే విషయంలో. అంటే ఈ విషయంలోనే 2-3 చనిపోయారండి. ఇప్పటికి ఇంకా అసలు అతిగతి లేకుండా ఇప్పటికి ఏమీ లేకుండా కూడా అల్లాడిపోతున్నారండి. ఇప్పటికి ఇంకా మాకు ఏ విధమైనటువంటి నిర్ధారణ పూర్తిగా లేదు. 55 నుంచి 60 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటారు ప్రభుత్వం నుండి? మాకు 55 నుంచి 60 సంవత్సరాల లోపలకి చాలామంది ఉన్నారండి. వాళ్ళకి వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇచ్చేలాగా మా పోస్టులే మా పిల్లలకి ఇచ్చేలాగా మెయిన్ అది ఒకటే మేము కోరుకునేది. తర్వాత ఇంకా కొంత వారసత్వపు ఉద్యోగం కావాలి అని కోరుకుంటారు. ఉద్యోగం కావాలి. అసెంబ్లీలో కూడా పోయిన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఓకే అని నచ్చుకున్నారు. ఆయన ఇదయ్యిండు. మనకి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి అంతా తెలియజేస్తున్నాం. ఆ సారన్న మా సాధక బాధలు ఆలోచించి ఏమైనా చేస్తారని ఆశపడుతున్నాం. ఓకే సార్. మీ పేరు? నా పేరు యాకూబ్ పాషా అండి. యాకూబ్ పాషా. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం నుంచి. ఈ అన్ని సమస్య ఇప్పుడు అందరు ఒకటే సమస్య గురించి అందరు కలిసి పోరాడుతాం. ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు? 2000 మంది ఉన్నాం సార్. 2000 మంది ఉన్నాం. 2000 పై. ఇప్పుడు
ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు మీరు అసలు? మేము 50 నుండి 61 సంవత్సరాల లోపు వీఆర్ఏలకు వారసత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా అమ్మగారు 58 సంవత్సరాలు సార్. ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తాను సార్. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు సార్. ఆరోగ్యం బాగాలేకపోతే 15 సంవత్సరాల నుంచి నేనే చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు తీసేసి ఆ ఉద్యోగంలో పోనీయట్లేదు సార్ నన్ను. ఇప్పుడు చైర్మన్కి ఇచ్చారు, చైర్మన్గా నన్ను పోనీయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. వారసులకి ఇస్తేనే కదా సార్ చేసేది. అందుకోసం వారసత్వంగా మాకు ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం మీ ఊరు నుంచి ఉన్నారు కదా, వాళ్ళ కల్చర్ కలిసాం సార్. విచారణ చేసి కమిటీ వేసి చేస్తామని చెప్పారు సార్. కమిటీ చేసి చేస్తామని చెప్పారు సార్. మీరు నమ్ముకుంటారా? గత వారం వెళ్ళాం సార్. ఇప్పుడు మీకు నమ్మకం ఉన్నది సార్, హామీ అయితే ఉన్నది సార్. గత ప్రభుత్వం చేసినట్టు కాదు సార్. ఈ ప్రభుత్వం ఏంటంటే ఉదాహరణ చూసుకుంటే ఆ గేట్లు అనేది కనీసం ఇళ్ళకు అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు సార్ అప్పుడు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈడ ఓన్లీ గేట్లు మాత్రమే తీయడం వరకు జరిగింది, కానీ ఏ మంత్రులు లేరని జనాలు అంటారు కదా. లోపల మంత్రులు మేము కలిసాం సార్, మాకు హామీ ఉన్నది సార్. కలిసి మేము ఇక్కడ కలవలేదు సార్, సెక్రటరీలో సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసాము, సీతక్కని కలిసాము, మన రెవెన్యూ మినిస్టర్ మా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాము. అందరిని కలిసాం సార్. అందరూ సానుకూలంగానే స్పందించారు. సీఎం గారు దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో మీకు కమిటీలు వేసి మీకు తగిన న్యాయం చేస్తామని అని అన్నారు సార్. ఇప్పుడు న్యాయం అయ్యేదాకా ఈ పోరాటం కంటిన్యూ ఉంటుందా, లేదంటే వాళ్ళ అవకాశం? మాకు న్యాయం చేయాలి కదా సార్, న్యాయం చేయాలి. గత ప్రభుత్వమే మోసం చేసింది. 80 రోజులు టెంట్ల కింద కూర్చొని ఇప్పుడు 8 నెలలు సార్ జీతాలు లేక, 8 నెలలు మాకు జీతాలు లేక 80 రోజులు సమ్మెలు చేసుకొని మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 55 నుండి పైబడిన వారసులకు కార్యనిర్వహణ కలిగిన ఉద్యోగాలు కల్పించమని మా డిమాండ్ సార్. అయితే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిండు శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు 2017 నుండి 2020 జీవో వచ్చేంత వరకు కూడా మీకు హామీ ఇచ్చారు సార్. మాకు కార్యనిర్వహణలు ఎవరైతే వీఆర్ఏ వాళ్ళు కోరుకుంటే వాళ్ళ పిల్లలకి ఎవరు కోరుకుంటే బిడ్డకైనా కొడుకైనా ఇస్తారని నిండు శాసనసభల దేవాలయం లాంటి శాసనసభలో కూడా ఇప్పటికీ 10 సార్లు హామీ ఇచ్చారు సార్. అవి వీడియో రూపంలో కూడా ఉన్నాయి సార్. ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఇప్పుడు ఆయన జీవో విడుదల చేసినప్పుడు ఏం చేశారు? 61 సంవత్సరం పైబడిన వీఆర్ఏ వారసులకు కార్యనిర్వహణాలు కల్పించారు సార్. మేము మా ఫాదర్కి ఇప్పుడు 61 నడుస్తున్నాయి సార్. ఇంకొక 2 నెలలే ఉంది సార్ రిటైర్మెంట్. ఎలాంటి బెనిఫిట్స్ లేవు. ఎలాంటి మా ముత్తాత చేశాడు సార్, 240 రూపాయలు కానీ చేశాడు. 50 సంవత్సరాలు ఇప్పుడు మా ముత్తాత చేసి మా నాన్నలు చేసి ఇప్పటికి మేము వచ్చేవరకు 50 సంవత్సరాలు ప్రభుత్వానికి ఈ యొక్క వీఆర్ఏ అనే ప్రభుత్వం వీఆర్ఏ వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి అయితే పెడుతున్నారో ఆ యొక్క సంక్షేమ పథకాలను కూడా మేము ప్రజలకు చేరే విధంగా మేము పనిచేసాం సార్ గ్రామాలల్లో. ఇలా గ్రామ పాలన లేకోకుండా ఎక్కడెక్కడో వేరే డిపార్ట్మెంట్లు చేశాడు, అందరినీ అస్తవ్యస్తంగా చేశాడు. ఇప్పుడు గ్రామానికి వెన్నెముక్క లాంటి వాళ్ళు మీరే కదా. అవును సార్, మాకు న్యాయం తీసేసి వేరే డిపార్ట్మెంట్లు వేసారు సార్. ఇప్పుడు గ్రామాల్లో కనీసం ఒక రైతు అనేవారు పోతే ఆ పట్టించుకునే నాదురు లేరు సార్ గత ప్రభుత్వంలో చేసినప్పుడు. కాబట్టి మాకు 55 నుండి 61 సంవత్సరం పైబడిన వీఆర్ఏ వాసులకు ఉద్యోగాలు కల్పించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం సార్.